వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పిల్లోడు కావడం, కానీ అద్భుతమైనటువంటి సెంచరీలు చేస్తున్నాడు, చక్కటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి మానసికమైన ఒత్తిడి ఉంటుంది. వేరే దేశము, అక్కడికి వెళ్ళినప్పుడు గాలి, ఆహారము, వ్యవస్థ అంతా కూడా పిల్లోడే కాబట్టి ఇప్పుడు బీసీసీఐ ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకి తల్లిదండ్రులు కూడా రమ్మనమంది. జాతీయ జట్లు అతడి సెలెక్టర్లు చోటు కల్పించిన వెంటనే బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం అన్నది అద్భుతమైనటువంటి నిర్ణయం. ఓ ఇంటర్నేషనల్ వార్తా సంస్థకి సూర్యవంశీ తల్లిదండ్రులే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. బీసీసీఐ కార్యదర్శి జావజిక్ సైకియా దాన్ని అంగీకరించారు, అవునని చెప్పారు. సూర్యవంశీ తండ్రి రేపు శ్రీలంకకి వెళ్ళబోతున్నారు. అతడి తల్లిదండ్రులు ఇద్దరు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తాం. వాళ్ళే అత్యుత్తమ మద్దతుదారులు. సాధారణంగా ఆటగాళ్లతో పాటు తల్లిదండ్రులు అనుమతించం. ప్రస్తుతం వైభవ్ ఇండియా ఏ జట్లో ఆడుతున్నాడు, ఇంకా చిన్నపిల్లాడే. అంతా పెద్దలు ఉన్న జాతీయ జట్టుతో పాటు ప్రయాణించే వేళ అతనితో పాటు కుటుంబ సభ్యులు ఉండటం సరైన నిర్ణయం అనుకుంటున్నాం. ఈ విషయం ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం. వాళ్ళు సానుకూలంగా ఉంటే వెళ్ళొచ్చు, తగిన ఏర్పాట్లు చేస్తాం. సీనియర్తో అతను కలిసిపోయేందుకు కొంత టైం పట్టచ్చు. ఆ ఉద్దేశంతో మేము వైభవ్కి సాయం చేస్తున్నాం. అతని వయసు 15 ఏళ్లే. అతని జట్టుకు అలవాటు పడి సౌకర్యవంతంగా ఉండడానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. మరి సెలక్షన్ ప్రక్రియ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వైభవ్ను పొగడ్తలతో ముంచెత్తారు. జట్టులోని అతనే ఎంపిక చేసుకున్నాడని అగర్కర్ కామెంట్ చేశాడు. మీరేం మాట్లాడుతున్నారు, అతను ఏం చేశాడో మీరే చూశారు కదా. ఐపీఎల్ ప్లే ఆఫ్ చూడండి, ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్ భారాన్ని భుజాన మోశాడు. అతను ఎంత బాగా ఆడుతున్నాడు నేను మీకు చెప్పక్కర్లేదు. ఈ సీజన్లోనే కాదు, గత సీజన్లో కూడా అద్భుతంగా రాణించాడు. క్రికెట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అతను బేకర్ బ్యాటింగ్ ఫిదా అయిపోయారంటూ అగర్కర్ గుర్తు చేశాడు.